ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నల్లనయ్యా నల్లనయ్యా నగసేనా నల్లనయ్యా నల్లనయ్యా నగసేయనా శ్రీ కృష్ణ విద్యల దేవా శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ విద్యల దేవా ఎన్నెన్నో ఎత్రాలైనా ఎలా జరుగుతే ఎన్నెన్నో ఎత్రాలైనా ఎలా జరుగుతే ఎత్రకు ఎల్లినా గాని ఎత్రకు వెళ్ళినా గాని కమలలోచన ఏ ఎత్రాకి వెళ్ళినా గాని కమలలోచన కలలోహన మరువానెప్పుడు కమలలోచన కలలోన మరవానెప్పుడు కమలలోచన నిన్ను ఆనందించడమే మమ్ము భోగవే ఓ శారదాంబ అమ్మ నిన్ను నమ్మేనామే అమ్మమ్మ బ్రోగవే ఓ శారదాంబ శారదా అమ్మ నిన్ను నమ్మేనామే మమ్ము బ్రోగవే ఓ శారదాంబ. ఇప్పుడు అమరావతి 3వ భాగం కథ చెప్పబోతా ఉన్నాం. దీంట్లో 6 భాగాల కథ. ఇది ఇప్పుడు మనం చెప్పబోయేది 3వ భాగం కథ. కథకులు చల్ల రాజయ్య కళా బృందము, చల్ల రాజయ్య, చల్ల అబ్బయ్య, చల్ల వెంకటేశు, గంధం లచ్చయ్య, ఎల్లక్కపేట, చెన్నూరు మండలం, మంచిర్యాల జిల్లా. తందాన 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 ఆహా, తందాన తందానే తందాన తందాన. తందాన దేవనందన తందాన ఆహా, తాన తందన దేవనందనాను తందాన. నందయ్య మహారాజు అదులారా జయ రామ రామ భూమి ఒక్క మీది కెళ్ళి జయ రామ రామ ఎర్రజేమలో నల్లది వలయ్యో ఓ వరావ తందాన తందానే తందాన తందాన. ఏడు నుండి వరంగ రకరకాల ఒక ధాన్యాలు ఆహా, ఆ తీసుకునే అవస్థ ఉన్నాయా వరావ తందాన తందానే తందాన తందాన. ఎర్రజేమలే నల్లజేమ అలా తుండేదరేమో భూమి ఒక్క మీది కెళ్ళి జయ రామ రామ నేల ఒక్క వాదముల కెళ్ళి జయ రామ రామ దాంచులు కూడా చెప్తా ఉన్నాయా వరాజ తందాన తందానే తందాన తందాన. ధాన్యమైన ఓ ఎలం దైవమా తందాన తందానే తందాన తందాన. ఆయన ఆహా. అలాంటి ఒక భూమి మీదకి వెళ్ళి వనంగా మెదడు ఆ యొక్క నాయన చూడండి నేల నుంచి చేరి అవును. భూమి నుండి వనంగా ఎర్రజీమలు నల్లజీమలు అన్ని కలిసి కలిసి ఆ భూమి నుండి అవును. రకరకాల ఒక ధాన్యం చచ్చి వనంగా బయట వస్తుంది బయట వస్తున్నాయట. ఆమలు ఐదలు అవును. కొర్రలు ఆ. అడ్లు అవును. జొన్నలు అవును. అన్ని రకరకాల ఒక దినుసులు వనంగా అవును. ఆ నేల నుండి వచ్చే వనంగా భూమి మీద భూమి కొట్టుకుపోతుంది మీద కొట్టిపోస్తున్నాయట. ఎవరు సీమలు సీమలు. ఆ రారాజపోయేటోడు కళ్ళ చూసిండు అవును. మరి ఇక్కడ ఊరు లేదు అవును. పల్లె లేదు పట్టం లేదు నరపురుగు ఎవ్వరు లేరు ఎవరు లేరు. మరి ఇక్కడ వనంగా రకరకాల ఒక దినుసులు తెచ్చి ఎక్కడున్నాయి? ఈ సీమలు కుప్పబోతున్నాయి భూమి మీద అవును. మరి ఇది ఎక్కడని చెప్పి సీమల ఒక దారి పట్టుకొని అవును. మరి గోపతి మహారాజు తందుకు పోతాండు ఆహా. పోతే ఆ సీమలు వెళ్ళటానికి వచ్చడానికి ఒక నేల వనంగా నేల బోహారం ఉన్నది ఆ నేల బోహారంలోకి వెళ్ళి అవును. ఆ యొక్క రాజు చంద్రవాయుధం గుంజి ఆహా. నీల ఒక బోహారాన్ని అవును. గాడితే గుద్దు గుద్దే తందన తందానే తందానే తందాన. గుద్దు గుద్దే తందన తందానే తందానే తందాన. ఒక్కడే గుద్దు గుద్దే దేవా తందన తందానే తందానే తందాన. నాగలు సంబోధి తందన తందానే తందానే తందాన. నాగలోకానికి కంది చిత్రాలు ఏ తందన తందానే తందానే తందాన. వాడే తందన తందానే తందానే తందాన. చూసుంగో గోపాదే రాజు అదో తందన తందానే తందానే తందాన. ఓ రాజువై గోపతి మహారాజు
ఆ ఎండి ఒక చిత్రాలవనంగా చంద్రవైన చేత పట్టి నేలబడినాడు గుద్దిండు సీమలు పోయే చిత్రం లోపల గుత్తే ఆ ఎండు సీడ్లు పడ్డాయి ఆ యొక్క నాగలోకానికి ఎండి సీడ్లు అప్పుడు రారాజు గోపతి కన్నా చూసిండు ఈ దారి పడ్డదే మరి దీని పంట ఎవరున్నారు కావచ్చు నేను పోతానని చెప్పి రారాజు ఒక మైగోపతి మహారాజు ఎండి ఒక సీటంలోకి వెళ్ళి రారాజు వస్తా ఉన్నాడయ్యా నాగలోకం వచ్చేవారికల్లా నాగలోకం లోపల నాగకన్యుని బిడ్డలు నాగేంద్రుని బిడ్డలు అనంగా ఏడుగురు నాగకన్యలు అందులో ఒక పెద్దది అనంగా దేవంగా మరి చిన్నది అందరికన్నా చిన్నది చిన్న తల్లేగా అమరావతి మైగోపతి రాజేమంటున్నాడు ఆ అడవి లోపల అట్టముడు నాయన ఆ పిల్లగాడు నాగలోకం చేరవచ్చు పెద్ద కన్య దేవకన్యగా చూసింది ఈడు ఎప్పుడు కావచ్చు ఈడు నరుని వాసన వస్తున్నది ఎండు సీట్లు వనంగా మరి ఎండు సీట్ల నుండి గాలి ఎక్కలేని గాలి వస్తున్నది వాసన వస్తుంది సెల్లే మరి ఈడు ఎవడు కావచ్చు పోరడా మరి ఎవడు తెలియదు సెల్లే నువ్వు వెళ్ళిపోయి ఆ నరుడైతే ఉద్యమకమవుతుంది అని తలకాయ నరికి రెండు సీట్లు చిన్నగా చేస్తే రాపో అంటే అప్పుడు చెల్లె ఏం చేస్తున్నదయ్యా అప్పుడు చెల్లెకనంగా అక్క చెప్పి చంద్రవైద్యం చేతికిచ్చి చెల్లెని పంపింది అప్పుడు చెల్లె అమరావతి ఎలా వస్తుంది అమ్మ రమ 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 రామో రాఘవ రామ రమ 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 రామ రాఘవ రామ చంద్రవైద్యం పట్టుకొని ఆడుకుంటా పాడుకుంటానమ్మా ఎక్కడికి జరవస్తాదో ఒక్క చిత్రాల కాడికి బలమాని వస్తా ఉన్నదమ్మా కళ్ళు చూసినాదా గామరావాలి
పట్టాదో ఈ అమరావతి అరవయ్య కింద పడ్డాదో అమరావతి. అప్పుడనంగా అమరావతి ఆహా. అక్కిచ్చిన చంద్రవాయిదం పట్టుకొని పట్టుకొని ఆ ఎండి చిత్రాలు గూడిపోతానని రాగానే ఆహా. మైగుపతి మహారాజును చూసి అవను. మూర్సపోయింది అమరావతి. ఆహా. మూర్సపోయేమన్నది ఏమన్నది? ఏ ఊరు రాజు ఆ. ఏ పల్లె రాజు ఏ ఊరి దొరను తెలియదు. కానీ ఇంత అందంగా ఉన్నాడు, ఇంత చక్కగా ఉన్నాడు. అవను. ఈ రాజుననంగా కొంచెం ఈ మా అక్కకి ఇచ్చిన బుద్ధి మీద శిరస్సు పెట్టి ఖండిస్తాను. నరుకుతుంది ఖచ్చితంగా. ఖండియమనే నా చంద్రవాదం చేతికిచ్చింది. చేతికిచ్చింది. ఆ రాజును చూస్తేనే మూర్సపోయినా. మూర్సపోయిన కాబట్టి పూర్తపోయి దిగ్గులు వేసి ఆహా. ఎవరయ్యా మీరు వారు ఉన్నారు బలి రామయ్య ఓ రామ రామ బలి. ఎవరో మీది హలో బలి రామయ్య ఓ రామ రామ బలి. బలి బలి రామయ్య ఓ రామ రామ బలి. ఏమి బలి రామయ్య ఓ రామ రామ బలి. నాకు చెప్పావు నాలో బలి రామయ్య ఓ రామ రామ బలి. ఎంతో కొనువా నావే బలి రామయ్య ఓ రామ రామ బలి. రామయ్య ఓ రామ రామ బలి. ఏమిటి బామా ఓయ్. అమరావతి దేవి అయ్యా. ఏమంటున్నావు? మీ తల్లిదండ్రుల పేరేమి, మీ రాజ్యం ఎక్కడా, మీ దేశం ఎక్కడా, ఎందుకొరకు వచ్చినవు చెప్పు. అంతే కదా చూసినవా ఆహా. నేను రాజ్యాలు దేశాలు వీళ్ళ రాజ్యాలు కుల దేశాలు తిరిగింది అవును. ఎక్కడ కూడా ఇలాంటి అమ్మాయి నాకు కనబడలేదు. అవును. ఆయన అరణ్యము లోపల రాంగరంగా ఈ ఎండు సిద్ధాలు అవును. ఆయన నేల బారినవనంగా ఆ నాగలోకానికి 2 సిడ్డులు పడ్డాయి. నాగలోకమందును ఈ శ్రీకాంతం చూస్తే ఎంతో అందంగా ఎంతో సన్నంగా ఉన్నారు. అవునవును. అమ్మా నా దేశం పేరు చెప్పన్నా, నా రాజ్యం పేరు చెప్పన్నా, చెప్పు. నా తల్లిదండ్రుల పేరు చెప్పన్నా. చెప్పు. తానా ఏ తందానా తానా తందరారా తందరే తందరే తన తందరారా. మరి ఒక పట్టము బాబు. తందరారా తందరే తందరే తన తందరారా. ఇక్కడ కాదు అక్కడ కాదు. తందరారా తనయే తందరే తన తందరారా. బలపాతి నగరం ఓ పోవుంది. తందరారా తనయే తందరే తన తందరారా. బలపాతి నగరం పోవుంది. తందరారా తనయే తందరే తన తందరారా. తండ్రా బలపాతి రా. అదో తందరారా తనయే తందరే తన తందరారా. తల్లి ముచ్చారా దేవి. ఈ తందరారా తనయే తందరే తన తందరారా. నా పేరు గుప్పాతి రా. అదో తందరారా తనయే తందరే తన తందరారా. ఎవరో తనయే తందరే తన తందరారా. మాది ఇక్కడ ఒక రాజ్యం కాదు, ఇక్కడ ఒక దేశం కాదు. అసకేములు 60 ఆమెడ. అవునవును. అక్కడ మా పట్టం ఉన్నది. అవును. బలపతాగిరి పట్టం అంటారు. అవును. మా తండ్రి బలపతి మహారాజు, ఆహా. మా తల్లి ముచ్చాల దేవి. ముచ్చాల దేవి. నా పేరు మైగోపతి మహారాజు. మైగోపతి మహారాజు. నేను పుట్టి పెరిగి పెద్దోనైనా అవును. ఎదిగి ఏమలు వచ్చినాయి. ఆహా. మా తల్లిదండ్రులు నన్ను పట్టుకొని లగ్గం చేస్తున్నారు. అవును. అమ్మా ఓయ్. మీరు పెళ్లి చేత చేయండి. అవును. ఆయన నాకు ఎటువంటి శ్రీకాంత కావాలి. గురువిందంతో ఎరుపు ఉండాలి, ఆహా. గురువింద నలుపు ఉండాలి, ఆహా. తండ్రిగా నడుము ఉండాలి, ఆహా. అంతటా శిఖం ఉండాలి. ఆహా. 5 నాగమల్ల పుష్పాల కన్నా ఆరోగ్యం తక్కువ శ్రీకాంతం ఓహో. కావాలి అని పందెము కట్టి కట్టి. ఈ అడవి ఆరుండవు లోపల ఇక నేను బయలు వెళ్ళినానే. ఓ రమణి రమ రామ రామ వే రామ రాఘవ రామ. ఇక నేను బయలు వెళ్ళినాను. ఓ నారి మణి రమ రామ రామ వే రామ రాఘవ రామ. 5 నాగమల్ల పుష్పాలకి నాడు భాగ్యంలో శ్రీకాంత ఆహా. ఏ రాజ్యంలో ఏ దేశంలో తెలుసు అని చెప్పి ఇక నేను ఆ ఓత ఉన్నానమ్మా. ఓ బాలమణి రమ రామ రామ వే రామ రాఘవ రామ. చూసినవా ఆహా. 5 నాగమల్ల
పుష్పలకి ఆరోగ్యం తక్కువ స్త్రీ కొరకు అవును. ఈ భూపతి మారదో పయనమైనట. మరి ఎక్కడైనా ఉన్నాడా ఇసుంటి వాళ్ళు? లేరు, దొరకరు, ఎక్కడా లేరు. తప్పుద దేవతలు తప్ప మాత్రం నరులు మాత్రం భూలోకం దొరకరు. అటువంటి మరి ఇలాంటి రాజు ఉన్నారు, నేనే మేమే ఉన్నామని చెప్పుతే మా అక్కలు ఊకుంటారా? మీద ప్రాణం చెప్తారు. వీడు నరుడు, మేము దేవలోకములు. కాబట్టి పిల్లగాని చూస్తేనే మగవారి ముఖం చూసిన వాళ్ళం కాదు. ఊడ్చబోయి కింద అందమైన పిల్లగాడు రాజు ఉండగాని చక్కనైన రాజు అందమైన పొల్లగాడు పిల్లగాని మీద నా కన్ను పడ్డది. మనసులోన ప్రేమ తోసినది, నాదిలోన చింతగలిగిన నాకు విష్ణు మన ఇద్దరికి బ్రహ్మ మన ఇద్దరికి తోడు కలిపిండు. కాబట్టి నాదా నువ్వు చూస్తే ఎంతో సన్నగా ఉన్నావు, ఎంతో అందంగా ఉన్నావు రాజా. నిన్ను కొంట పోయి మా అక్కలకి తనటికి పానం చంపుతారయ్యా. బాధపడకు, నా ఉపదేశం తోటి నాగేంద్రుని పెట్టలేము, 7 నాగ కన్యలు. మేము ఒక్కలంగా ఇద్దరం కాదు, 7 అక్కయ్యల్లో ఉన్నాం. కాబట్టి ఈ 5 నాగమల్ల పుచ్చులకి ఆరోగ్యం తక్కువ స్త్రీ దొరకాలంటే నీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఎక్కడ నీకు ప్రయోగం లేదు. కాబట్టి అయ్యా మా అక్కలు నీ పానం పోతుంది అని చెప్పి పట్టి పెద్ద మంతరిచ్చి రాజు మీద కొట్టింది. రాజు ఒక తెల్లటి పల్లెని చేసుకొని గోడకైనా వేసుకుంది. పోయినాక మనుషుని చేసి అసలే చంపనయ్యా, మనుషుని చేసి మళ్ళీ లేపుకుంటా అని తెల్లటి ఒక పళ్ళు చేసి గోడ వేసుకున్నది. ఎండి చిత్రాలు ఒక చిన్నగా చేసి చెడీలు ఆటోమేటిక్ అక్కల దగ్గరికి వచ్చింది. అది నరవారి మాత్రం కదక్క, ఎవడో పత్రగాంత పొరడు వచ్చింది. అని వాసన వాడు అనగా గొడ్లగాంత పొరడు కాబట్టి గొడ్ల మీద వెళ్ళిపోయిండు. ఎండు సీట్లు అనగా గొడ్డు దక్క వారి కల్లా ఆటోమేటిక్ అనగా నేల వాదం అనే పడ్డది. అయ్యా కూడా మీరు ఏమంటున్నావు సెల్లెడా చెప్పండి. అప్పుడు అనగా చిన్న చెల్లి అమరావతి ఏమన్నది, ఏమంటున్నా నువ్వు ఇచ్చిన చంద్రవాయిదం పట్టుకొని పోయాను పెద్దక్క, కానీ పసలగా చెప్పవరగాళ్ళు ఆ పసల మేపుకుంటే అవి పసలు కాబట్టి మన ఎండి చిత్రాలలో కాలు పడ్డదేమో ఎడలిపోయిందమ్మా. అందు గురించి పసలగా చెప్పవరగాళ్ళ ఆశ నచ్చింది, అలా నెల్లగొట్టాను. నేను అనగా ఇప్పుడు ఆ ఎండి చిత్రాలు చిన్నగా చేసి
సరేనా అమరావతి నువ్వు చెప్పిన మాట నిజమే గాని మరి వాళ్ళు ఆ పత్రగత పొరాలు వెళ్ళిపోయి ఎండు సీట్లు ఏమో చిన్నగా చెప్తివి వస్తువి మరి ఇంకా కూడా నరవాసన వత్త ఉందే సెల్లే ఏమి ఉన్నారమ్మో మరి ఇంకా కూడా నెరవారి వాసన పోతలేదు చెల్లె దీని కారణం ఏంది చెప్పు కారణం ఏందో చెప్పమంటున్నావా నాకే మెరక నాకు తెలియదు కదా తెలియదా సరే గాని చెల్లెలా మరి ఎన్నడూ లేనిది మన ఒక గోడకు ఎల్లటొక్క బల్లి ఉన్నదే తెల్లటి బల్లి వెనక గోడకున్నది మరి చెల్లడా ఆ యొక్క నాయన గోడకున్న బల్లి చూస్తే బయట వారేంటి దాని పానం తప్పకుండా ఇప్పుడే చూస్తా బల్లిని కూడా చంపుతావా దేవంగా మరి పెద్దక్క దేవంగా కోపానికి వచ్చి ఆ బల్లిని చంపి పడతా చెల్లి ఆ బల్లిని ఇక్కడ కూడా చంపుతావు అక్క మనిషిని అంటే చంపుతావు బల్లిని ఎట్లా చంపుతావు బల్లినట్టు చంపుతాం అంటే ఇంకా నరవాసన పోతలేదు కనుక దాన్ని చంపినాక మరి పోతా ఉంటావు చూస్తా అట్లా సరే అక్క నేను చెప్పే మాట చిన్నదొక్క తప్పు చేసినాను నా తప్పు మన్నించక్క చిన్నదొక్క తప్పు చేసినాను నా తప్పు క్షమించే అక్క ఇప్పుడనగా అది బల్లి కాదక్క నేనే తప్పు చేశాను నా తప్పు క్షమించు మన్నించు అవును కదా ఈ ఇతడు అనగా నరుడు నేను బల్లిని చేసిన ఓహో నరుణ్ణి ఒక్క నువ్వు అతని మీద కోరిక వాడి అతని మీద మనసు వాడి అతన్ని బల్లి చేసుకుని గోడకేసుకున్నావా మరి ఆ నరుడు ఎవడో ఆ మనిషి ఎట్టటి వాడో దేవుడో దేవేంద్రుడో నరుడో పురారుడో ఎవడో తెలియదా అతని మళ్ళీ ఎప్పుడో నువ్వు మనిషిని చేయని ఆ గోడకున్న బల్లిని తీసి పిల్ల పిల్ల చేతిలో ఈ బిది పట్టి పిల్ల మంతరిచ్చి ఆ రాజు మీద కొట్టంగానే వైగూపదాయి రాజు అయి నిల్చున్నాడు అక్కడ రాజు వైగూపది మహారాజు రాజు మనగా ఎప్పటోలే భుజగిరటాలు మని మరికలు శంకు చక్రలు గుత్తెళ్ళు గుండె రింగు టోపి రాజా హియ నిలిచినాడు దేవా ఎవరు కావచ్చు నరుడేనా పూరవారుడేనా దేవుడేనా దేవేంద్రుడేనా దైవమా రామ
అప్పప్పప్ప, ఈ నరుడు నరుడేనా పురవరుడేనా దేవుడా దేవేంద్రుడా తక్తమై మండిపోతున్నాడు కాబట్టి ఈ రాజు అనగా మంచుకున్నాడు కానీ సెల్లెలా మనం ఏడుగురే ఉన్నాం ఈ రాజు ఒక్కడున్నాడు ఇతని నేటికి వనంగా మనం మరల కాలం చేద్దాం ఇక నేనైతే మనసు వాడి అవును అందు గురించి రాజును సంపూర్లేదు అవును నేనే ప్రేమిస్తా. అయితే ఇప్పటి వరకు అమరావతి కథ 3వ భాగం సంపూర్ణమైపోయింది. ఈ కథ చెప్పిన వాళ్ళు చల్లరాజయ్య బృందము, ఎల్లక్కపేట, చెన్నూరు మండలం, మంచిర్యాల జిల్లా. సహాయకులు చల్ల అబ్బయ్య, చల్ల వెంకటేశు, గంధం లచ్చయ్య. ఈడికి ఈ కథ 3వ భాగం సంపూర్ణము. మని పాడరే శ్రీరాములకు మంగళమని పాడరే శ్రీరాములకు మంగళమని పాడరే శ్రీరాములకు మంగళారతి శ్రీరాములకు జై మంగళారతి గంగోలా మోడి పారు సీతాకు జనా గంగోలా ఓడి నిలబరు సీతాకు జనా గంగోలా ఓడి నిలబరు రంగో పీరంగో పారంగో కాటి రంగో పీరంగో కారంగో కాటిక రంగో పీరంగో పారంగో కాటిక సోనియా రంగో పీరంగో కారంగో కాటిక సోనియా గంగోలా మోడి పారే రాములకా గంగోల ఓడి నిల్పరే శ్రీరాములకా మంగళమణి పాడరే. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.